పర్వాలేదమ్మా, నేను తర్వాత తింటాను. తర్వాత అన్నారంటే మీరు తినరని నాకు తెలుసు. రండి కూర్చోండి కూర్చోండి, తినండి. ఎప్పుడూ మీరు చేసినవే కాదు, మీ అంత రుచిగా నేను కూడా వంట నేర్చుకుని ఇలా వడ్డించే రోజు రావాలని మీ రామయ్యకి చెప్పాలి రేపటి నుంచి. పబ్లిసిటీ రిలేటెడ్ గా బిజినెస్ గ్రో అవ్వడానికి ఏదైనా ఒక సజెషన్ ఉంటే చెప్పు. కీర్తి చెప్పినట్టు ఫ్యాషన్ షో, మోడల్స్ అంటే పబ్లిసిటీ వస్తుంది. ఫ్యాషన్ షోకి బదులు మనం డైరెక్ట్ గా కాలేజ్ ని అప్రోచ్ అయ్యి అక్కడ కొంతమంది స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసి వాళ్లతో ఒక ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తే మన బ్రాండ్ తొందరగా యూత్ కి కనెక్ట్ అవుతుంది. అమ్మా వేద, ఈ రోజు నుంచి నీకో బాధ్యత అప్పగిస్తున్నా. శ్రీని ఆఫీస్కి పంపించే బాధ్యత నువ్వే తీసుకోవాలి. పరిమళ వేద ఫ్రెండ్ కావడం వల్ల ఏం చెప్పినా నచ్చుతుంది, కానీ ఆ బిజినెస్ కాన్సెప్ట్ అంత ఇన్నోవేటివ్గా లేదు. వేదకి ఇప్పుడు కాదు, బిజినెస్ రన్ చేయటం అంటే ఐడియా చెప్పడం అంత సింపుల్ కాదని ముందు ముందు తెలుస్తుంది. నా హార్డ్ వర్క్, ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్తో పోలిస్తే దీస్ ఆర్ ఆల్ నథింగ్. రఘునందన్ అంకుల్తో బిజినెస్ డీల్ గురించి వేదని సపోర్ట్ చేశారే తప్ప డాడ్కి నా మీద కాన్ఫిడెన్స్, నమ్మకం మాత్రం చేంజ్ అవ్వదు. సరస్వతి టెక్స్టైల్స్ కోసం డాడ్తో ఈక్వల్గా, ఒక్కోసారి డాడ్ కన్నా ఎక్కువగా ఎంత కష్టపడ్డానో అందరికీ తెలుసు. అందుకే కదా డాడ్ బిజినెస్కి వారసురాల్ని నేనేనని చాలాసార్లు చెప్పారు. అలాంటి డాడ్ ఇప్పుడు శ్రీని ఆఫీస్కి ఎందుకు రమ్మండాం? ఏ రెస్పాన్సిబిలిటీ లేనివాడికి ఎందుకు బలవంతంగా పనిచేయించడం? ఇంట్రెస్ట్ లేకపోయినా వర్క్ చేయడానికి ఇదేం చిన్నప్పుడు చేసే హోంవర్క్ కాదు కదా. రఘునందన్ అంకుల్ శ్రీ గురించి మాట్లాడకపోతే ఈ టాపిక్ వచ్చేదే కాదు. వేద చాలా కాన్ఫిడెంట్గా నేను పంపిస్తాను మామయ్య అని చెప్పేదే కాదు. ఒకవేళ శ్రీ ఆఫీస్కి వస్తే ఆఫీస్లో నాకున్న రెస్పెక్ట్, ఇంపార్టెన్స్ తగ్గుతుందా? శ్రీ తెలివితేటలు నాకు తెలుసు, మనసు పెట్టి చేస్తే ఏదైనా సాధిస్తాడు. అలాంటిది వర్క్ స్టార్ట్ చేస్తే అది చూసి డాడ్ ఇంప్రెస్ అయ్యి నాకన్నా ఎక్కువగా తనకే రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారా? లేదు, అలా జరగకూడదు. ఇన్నేళ్లు సరస్వతి టెక్స్టైల్స్లో నా హార్డ్ వర్క్ వేస్ట్ అవ్వకూడదు. ఎస్, అలా జరగాలంటే శ్రీని ఆఫీస్కి రాకుండా చేయాలి, వచ్చినా వర్క్ మీద ఇంట్రెస్ట్ లేకుండా చేయాలి. అందుకోసం వేదని పావులా వాడుకోవాలి. ఎస్, పెళ్ళాం మొజలో పడి ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా చేయాలి. నువ్వనుకున్నంత మాత్రాన ఏదీ అయిపోదు. ఎవరి ప్లాన్స్ వాళ్ళకుంటాయని మర్చిపోవద్దు. ఏం చేసినా ఏం చెప్పినా సరే మనం కాన్ఫిడెంట్ గా ఉంటే చాలు. ఓకే వింధ్య, నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు కాల్ చేయి. నీ విషయాల్లో నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు, ప్రాబ్లం లేదు. కానీ నా గురించి ప్రామిస్ చేయడానికి, నా విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడానికి నీకు రైట్ ఎక్కడుంది? ఇదిగో ఇక్కడుంది. అది రైట్ కాదు, రాంగ్. ఇష్టం, ప్రేమ ఏదీ లేకుండా తప్పక కట్టిన ఆ తాళి నీ మెడలో జస్ట్ ఆర్నమెంట్ మాత్రమే. అంతేగాని నన్ను కంట్రోల్ చేసే ఆయుధంలా ఫీల్ అవ్వకు. ఈ తాళి మీ దృష్టిలో ఎలా ఉన్నది అన్నది పాయింట్ కాదు. దీనివల్ల నేను మీ భార్యగా, ఈ ఇంటి కోడలిగా అడుగుపెట్టాను.
అది కాదనగలరా? పెళ్లి అందరి ముందు జరిగిన ఈ 4 గోడల మధ్య మాత్రం మనం భార్యాభర్తలం కాదు. మన మధ్య ఏ రిలేషను లేదు. ఇవన్నీ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు? ఎందుక మా డాడ్కి నన్ను ఆఫీస్కి పంపిస్తాను అని నువ్వు మాటిచ్చినందుకు, నా పర్మిషన్ లేకుండా నా గురించి స్టేట్మెంట్స్ ఇస్తున్నందుకు, నేను ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో అన్నీ నాకు తెలుసు. నా గురించి కేర్ తీసుకోవడం, రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడం, ఇవన్నీ మానుకో. అర్థమైందా? అరే, సేమ్ టు సేమ్. నేను కూడా ఇదే చెప్పాలి అనుకుంటున్నాను. నీ గురించి పట్టించుకునేంత ఓపిక, భార్యగా బాధ్యత ఫీల్ అయ్యే అవసరం నాకు లేదు. ఏదో మావయ్య గారు నా మీద నమ్మకం ఉంచుకున్నారు కాబట్టి అలా మాటిచ్చాను, అంతే. నేను కూడా ఈ పెళ్లి ఇష్టపడి చేసుకోలేదు. మా అమ్మ, అత్తమ్మల మాట కోసం చేసుకున్నాను, అంతే తప్ప మీ మీద ప్రేమతో కాదు. కొత్తలో మీ కుట్రలు తెలియక కొంచెం ఫీలింగ్ పుట్టినా మీ ఫ్రెండ్తో నా గురించి మాట్లాడింది విని అది కూడా చచ్చిపోయింది. మంచిది, నాకు కావాల్సింది అదే. ఇక నుండి నా విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా దూరంగా ఉండు. పెళ్లి కాకముందు ఎలా ఉన్నానో పెళ్ళైన తర్వాత కూడా అలానే ఏ మార్పు లేకుండా ఉండాలి అనుకుంటున్నాను. అందుకే ఈ రోజు నుంచి ఈ కౌచ్లో కాకుండా నా బెడ్ మీద నేను స్వేచ్ఛగా పడుకుంటాను. మరి నేను నాకు అనవసరం. సరే, నీకు నచ్చినట్టు నువ్వున్నప్పుడు నాకు నచ్చినట్టు నేనుంటాను. అందుకే ఈ బెడ్డుని నేను కూడా వదలను. జగన్మోహిని సినిమాలో దయ్యంలాగా ఇలా పగబట్టావేంటే? నువ్వు నా బెడ్ మీద నా పక్కన పడుకోవడానికి వీల్లేదు. ఏ శ్రీవారికి భయంగా ఉందా? వాట్? భయమా? దేనికి? మనమిద్దరం ఒకే బెడ్ మీద పడుకుంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేరని భయపడుతున్నారు, అంతే కదా? శ్రీ అంటే శ్రీయాన్ మాత్రమే కాదు, శ్రీ ఆంజనేయం కూడా. నీకన్నా అందగత్తెల్ని చూసి కేర్లెస్గా, కంట్రోల్గా ఉన్నాను. అలాంటిది నువ్వెంత? అవునా? అంత కంట్రోల్ ఉంటుందా? అవును. నిజంగానా? నిజంగా. నేను అందంగా లేనా? అసహ్యంగా ఉన్నావు. ఆ మాట నా కళ్ళు చూసి చెప్పండి. మీకు నుదుట మీద ఆ చెమట నేను హాట్ గా ఉన్నాను అనటానికి సాక్ష్యమా? సాక్ష్యం కాదు, సఫోకేషన్. రూమ్లో వేడిగా ఉంది, అందుకే ఈ చెమట. నా సెల్ఫ్ కంట్రోల్ మీద డౌట్ పెట్టుకోకు. నేను వెళ్ళి ఆ కౌచ్లో పడుకుంటాను, నువ్వు ఇక్కడే పడుకో. ఇక్కడికి ఎందుకు వచ్చావు? పో. భర్త అడుగుజాడలో నడవటం భార్య డ్యూటీ అని అత్తయ్య చెప్పారు, అందుకే వచ్చాను. మా అమ్మ చెప్పింది వేరు, నువ్వు చేస్తుంది వేరు. ఎక్కడికి? నీకు అనవసరం. మావయ్య, పిచ్చి పట్టిందా నీకు?
మీ పిచ్చిని కంట్రోల్ చేయాలంటే ఇలా పిచ్చి పిచ్చిగా చేయటం తప్ప వేరే మార్గం లేదు. బుద్ధిగా వచ్చి నా పక్కన వెచ్చగా పడుకోండి. నాకు సోఫానే బెటర్. మావయ్య గారికి శ్రీని ఆఫీస్కి పంపిస్తానని మాటిచ్చాను. శ్రీ కోపం చూస్తే మాట నిలబెట్టుకోవటం కష్టమే అనిపిస్తోంది. కానీ శ్రీ ఆఫీస్కి వెళ్తేనే ఈ ఇంట్లో మావయ్య దృష్టిలో రెస్పెక్ట్ ఉంటుంది. రామయ్య తండ్రి, మా అత్తయ్య కోరుకున్నవి ఎలా నెరవేరుస్తావో నేను కూడా అదే నమ్మకంతో అడుగుతున్నాను. వీలైనంత తొందరగా శ్రీని ఆఫీస్కి పంపించి దారి చూపించు. కాదరా, బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలని మేమంతా ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇంత ఫ్రీగా కేర్లెస్ గా గేమ్ ఆడుకుంటున్నావా? చెప్తాండి సంగతి. మోక్ష, అర్థమైంది కదా? ఓకే, వెళ్ళు వెళ్ళు. నువ్వు మావయ్య దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్టు ఓకే. మామా, ఎప్పుడు మొబైల్ గేమ్సేనా? మనం ఇద్దరం ఆడుకుందాం రా. నో మోక్ష, నేను ఫ్రెండ్స్తో ఆడుతున్నాను. నువ్వు వేరే ఎవరితోనైనా ఆడుకో. ఏంటి మామా నువ్వు ఎప్పుడు అడిగినా ఏంటి? ఇలా చేస్తే ఇంకెప్పుడు ఇక్కడికి రాను. మా డాడీ ఇంట్లోనే ఉండిపోతాను. మోక్ష ప్లీజ్, తర్వాత ఆడుకుందాం. లేదు, ఇప్పుడే. వస్తావా లేకపోతే నన్ను మా డాడీ దగ్గరికి వెళ్ళిపోమంటావా? సరే చెప్పు, ఏ ఆట ఆడుకుందాం? బ్లైండ్ ఫూల్. పద. మామా, మామా ఎక్కడా? ఓకే ఓకే, గేమ్ అయిపోయింది కదా, నువ్వు వెళ్ళు. అదేంటి ఇప్పుడు నువ్వు దొంగ కదా? ఇలాంటి చిన్నపిల్లల ఆట ఆడటం నాకు నచ్చదు మోక్ష, వెళ్ళు.
మనిద్దరం ఆడదామా? నా మీద నువ్వు గెలవగలవా? నీతో నాకు ఏ ఆటలు వద్దు, వెళ్ళి పని చూసుకో. ఓడిపోతానని డైరెక్ట్ గా చెప్పొచ్చుగా, ఈ కబుర్లన్నీ ఎందుకు? ఓడిపోవడమా? నీతోనా? ఛాన్సే లేదు. అవును వేద, సరదాగా మోక్షతో అయితే ఆడతాడు కానీ నువ్వు ఇన్వాల్వ్ అయితే ఆట సీరియస్ అవుతుంది. ఆటోమేటిక్గా మా తమ్ముడే గెలుస్తాడు. మూవీ ఫంక్షన్లో హీరోకి భజన చేసినట్టు బిల్డప్ డైలాగ్స్ చెప్పడం కాదు, ఆడి గెలిచి అప్పుడు మాట్లాడమనండి వదిన గారు. ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు? ఓడిపోవడానికి నువ్వంత ముచ్చట పడుతుంటే నేనెందుకు కాదనాలి? ఐఎమ్ రెడీ. ముచ్చట కాదు, కాన్ఫిడెన్స్. నువ్వు రెడీ అంటున్నావు కాబట్టి సరదాగా బెట్ కట్టుకుందాం. ఏ బెట్టు లేకుండా ఆడితే కిక్కే ఉంటుంది. బెట్టా? ఏంటది? నువ్వు గెలిస్తే హ్యాపీగా ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా నీకు నచ్చినట్టు ఈ ఇంట్లోనే ఉండొచ్చు. అదే నేను గెలిస్తే మావయ్య గారు చెప్పినట్టు నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి. ఓహో, ఇదా నీ ప్లానా? ఈ ఆట నేను ఆడను. ఆడకుండానే ఓడిపోతానన్న భయం నీలో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. నాకేం భయం లేదు. అయితే ఆడు. అయ్యో రామా, అన్నిసార్లు చెప్పనవసరం లేదు. శ్రీ ఆడతాడు వేదా. శ్రీ, మనం గెలవాలి అంతే. ఎస్ శ్రీ, నువ్వు గెలిస్తే ఆ కిక్కే వేరు. నా సపోర్ట్ మొత్తం నీకే. నువ్వు ఈ గేమ్లో గెలిచి ఆఫీస్కి రాకుండా ఉండటమే నాకు కావాల్సింది. అయ్యో రామా, కబుర్లాపి ఇద్దరూ కలిసి ఏ ఆట ఆడతారో చెప్పండి. మేం కదతయ్య ఆటల గురించి, ఆటలో రూల్స్ గురించి చెప్పడానికి వస్తున్నారు ది గ్రేట్ రిఫరీ శకుంతల గారు. బామ్మ, నువ్వేనా? బామ్మ కాదు మేడం, కాల్ మీ మేడం. ఓకే మేడం, గేమ్ రూల్స్ ఏంటో చెప్పండి. ఓకే, మొత్తం 3 రౌండ్స్లో ఈ ఆటలుంటాయి. మొదటిది దమ్ షరాట్. దమ్ షరాడ్స్, దమ్ బిర్యానీ కాదు, అది డమ్ షరాడ్స్. అదే 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 ఫస్ట్ రౌండ్. రెండవది స్టాండ్ ఇన్ సర్కిల్. అంటే ఒకరు సర్కిల్లో నిలబడి ఆపోజిట్ పర్సన్ ని ఎత్తుకుని 1 నిమిషం పాటు అలాగే నిలబడాలి. కిందకు దింపితే ఓడిపోయినట్టు, నిమిషం పాటు అలాగే నిలబడితే గెలిచినట్టు. మూడోది హ్యాండ్కర్చిప్. అదే ఆఖరి రౌండ్. ఒకరి కర్చిప్ని ఇంకొకరు తెలివిగా తీసుకోవాలి. 3 రౌండ్స్లో ఎవరైతే 2 రౌండ్స్ గెలుస్తారో వాళ్లే విన్నర్. గెలిచిన వాళ్ళ షరతు ఓడిపోయిన వాళ్ళు ఒప్పుకోవాలి. ఓకే, ఆట ఏదైనా సరే శ్రీనే గెలిపించాలి. శ్రీ గెలిస్తే ఆఫీస్కి రాడు, నాకు కాంపిటీషన్ ఉండదు. టీమ్ సపరేట్. అమ్మా, నువ్వు నా పార్టీ కదా? తమరు ఆఫీస్కి వెళ్ళాలని మా అత్తయ్య కోరిక కూడా. అందుకే నేనే కొనేసా ఆపరేషన్ ఆకాష్. ఫస్ట్ రౌండ్ దమ్ షరాట్. వేదా కమ్.
పంతం 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 నీదా నాదా హై. ఏంటమ్మా సొంతం సినిమానా? సొంతం సొంతం ఆ, నీకా నాకా హై. కొత్తదా పాతదా? తెగ మరిగిన రక్తం మాదే మాదే హై. తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హై. వేద్దాం సై చూద్దాం సై కత్తెర కొరలకు కత్తుల మొడలకు యుద్ధం. ఈ సినిమా నాకు తెలుసమ్మ గారు. పుష్ప. కరెక్ట్ ఆన్సర్. వేద టీమ్ కి 1 పాయింట్. శ్రీ కమ్. శ్రీ చెప్పు. భగవాన్, దేవుడు, కొత్తగా పెళ్ళైంది కదా, వైఫ్ తో లైఫ్ ని ఎంజాయ్ చేయకుండా రెస్పాన్సిబిలిటీస్ అని లైఫ్ ని బిజీగా చేసుకోవడం ఎందుకు? ప్రొఫెషనల్ లైఫ్ కోసం పర్సనల్ లైఫ్ ని మిస్ అవ్వడం ఎందుకు? అంతవరకు వర్క్ ని మేనేజ్ చేయడానికి, డాడ్ ని సపోర్ట్ చేయడానికి నేనున్నాను కదా. ఆలోచిస్తుంటే నువ్వు చెప్పింది కూడా ఓకే అనే అనిపిస్తుంది. అవును, నిజమే. మీరు ఆఫీస్కి వెళ్ళకపోతే డే అండ్ నైట్ మీరు నేను మన గదిలో